మేడం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి టీడీపీ కొంతమంది కోర్టుకు అప్పీల్ చేస్తుంటున్నారు, బుద్ధయంకర్ లాంటి వాళ్ళు. అలాగే ఏం స్పందిస్తారు దానికి? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళిపోయి మీరు వాళ్ళు ఏదో బెయిల్స్ ఏదో ఏదేంటి బెయిల్ రద్దు చేద్దాము అని చెప్పిస్తే అదేం నష్టం లేదులే కానీ సార్, నిజ నిజాలు ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన మీద ఏం లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన మీద మీరేసిన మచ్చలు, తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే దబ్మని ఆయన మీద అన్ని కేసులు ఎందుకు వచ్చాయి, 16 నెలలు ఆయన ఎందుకు జైల్లో ఉంచారు, ఇవాళ నీతి మాటలు అన్నీ మాట్లాడతారు సార్. మా నాన్నగారిని తీసుకెళ్లారని మీరెంత బాధపడుతున్నారో, తండ్రి చనిపోయినటువంటి ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ తల్లే తల్లా, ఇక్కడ తల్లి లేదా, నీకే చెల్లె ఇక్కడ చెల్లి లేదా, ఒక తండ్రి చనిపోయినటువంటి శోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి 16 నెలలు యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకెళ్లి కూర్చోబెట్టడం అది న్యాయమా అన్యాయమా? ఇవాళ మీకు నొప్పి తెలుస్తుందా? స్టార్ట్ చేసింది మీరు, ఆ శునగానందం పొందింది మీరు, తప్పుడు మాటలు మాట్లాడుతుంది మీరు. ఇవాళ 2024లో వచ్చి మేము శుద్ధపూసలు మాట్లాడతానంటే మీరు స్టార్ట్ ఎప్పుడు చేశారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఐటీడీపీకి ఎంతమంది ఆడవాళ్ళు బలయ్యారు, ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియట్లేదా? నా దాని మీద చూడండి సార్, ఎన్ని బూతులు. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతు స్పీకర్ కోస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు.